ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఇది టొయోటా ఆల్ట్రిస్. దీనికి సిఎన్జికి ఆల్ట్రేషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి 65 లీటర్ సిలిండరు. ఇది వచ్చి స్పిల్లింగ్ వాల్, అంటే కస్టమర్ డిక్కీలో ఆల్ట్రేషన్ చేయమన్నారు. చూడండి దీనికి చాలా డిక్కీ స్పేస్ కూడా రావడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి చేంజ్ ఓవర్ స్విచ్. పెట్రోల్లో స్టార్ట్ అవుతుంది, ఆటోమేటిక్ గ్యాస్ వస్తుంది. గ్యాస్ అయిపోయి ఆటోమేటిక్ పెట్రోల్లో కన్వర్ట్ అవుతుంది. బాగుంటుంది. ఇది ఫ్రంట్ సెక్షన్ చూడండి ఫ్రెండ్స్. ఇది 1.8, కొంచెం ప్లేస్ కంజెస్టెడ్గా ఉంటుంది. దీనికి ఇంజెక్టర్స్ ఇక్కడ ఆల్ట్రేషన్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని కూడా చాలా స్ట్రాంగ్గా క్వాలిటీగా చేయడం జరిగింది. క్లాంపింగ్ లోపల బోల్ట్ చూసారు కదా, ఇక్కడ నుంచి క్లాంపింగ్ చేసుకుని నీట్గా ఆల్ట్రేషన్ చేయడం జరిగింది. వైరింగ్ అది ఎక్కడ క్లమ్జీగా లేకుండా నీట్గా చేయడం జరిగింది. ఇది వచ్చేసి మ్యాప్ సెన్సారు. మన ఫ్యూల్ ఏ విధంగా వెళ్తుందో సిగ్నల్ ఇస్తుంది. ఇది రెడ్యూసరు. ఇది గ్రీకో ఈసీఎం. అంటే గతంలో మనం ఈ కస్టమర్ వేరే కార్కి కిట్ ఆల్ట్రేషన్ చేయడం అయింది. ఆ కిట్ రిమూవ్ చేసి మళ్ళీ దీనికి ఆల్ట్రేషన్ చేయడం జరిగింది. చూడండి, మనం పాత కిట్ ఆల్ట్రేషన్ చేసిన చాలా నీట్గా క్వాలిటీగా చేయడం జరిగింది. చూసారా? ఇది ఆల్రెడీ కస్టమర్కి యూజ్డ్గా కిట్టు. అంటే గతంలో చేసాం కానీ కొత్త కిట్లు చేసినప్పుడు వీడియోలు చేయలేదు. ఇవి వెహికల్స్ రేర్గా ఉంటాయి, దానివల్ల తక్కువ మన దగ్గర రావడం. ఇది రావడం జరిగింది, నీట్గా క్వాలిటీగా చేయడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్? పికప్ పరంగా రన్నింగ్ పరంగా చాలా బాగుంది. మన పైపులు కానీ ఏది క్వాలిటీ వాడాం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. రెండు ఫ్రెండ్స్, ఈ వీడియోలు చేయడానికి పర్పస్ నీట్గా క్వాలిటీగా చేసి చూపిస్తే కస్టమర్లు ఇవి చూసి నన్ను చాలామంది ఆదరిస్తున్నారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు. రెండు ఫ్రెండ్స్, నీట్గా క్వాలిటీగా చేసిస్తాను. మార్కెట్లో రకరకాల కిట్లు ఉన్నాయి, ఎవరి కాళ్ళ కిట్లు ప్రమోట్ చేసుకుంటున్నారు. నేను మొత్తం బ్రాండెడ్ కిట్లే వాడతాను. నేను అదర్ కిట్స్ వాడను. నాకు ఎక్కడ బ్రాంచెస్ లేవు. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. నీట్గా క్వాలిటీగా చేసి పెడతాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, గ్యాస్ కిట్ అన్నది మళ్ళీ మళ్ళీ చేయించుకునేది కాదు, వన్ టైం చేయించుకునేది. నీట్గా క్వాలిటీగా చేసుకోవాలి. దానివల్ల మీకు ఏమవుతుందంటే పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, లేదంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎంత దిక్కుమాల కిట్ వేసుకున్నా మీకు ఒక 1 ఇయర్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అదే స్టాండర్డ్ క్వాలిటీ వేసుకున్నారనుకోండి, క్వాలిటీగా ఉంటుంది. చూసారా? ఈ కిట్ వచ్చి 2 ఇయర్స్ బ్యాక్ కస్టమర్ మన దగ్గర ఆల్రెడీ వేయించుకున్న కిట్ను దీన్ని మళ్ళీ రీఫిట్ చేయించుకోగలిగారు. కారణం ఏంటి? ఈ కిట్లో ఉన్న క్వాలిటీ. అదే మీరు అదర్స్ ఏదో డబ్బులు తక్కువ రేట్ అవుతున్నాయని చెప్పేసి కిట్లు వేయించుకుంటున్నారు. ఆ అదర్స్ కిట్లు వేసుకోవడం వల్ల మీకు ఎటువంటి యూజ్ లేదు. మీకు సేల్స్కి ఇబ్బంది తప్ప ఏం ఉండదు. కంప్లైంట్స్ రావడం, ప్రాబ్లమ్స్ రావడం. మనం చేసిన కిట్ ఎక్కడన్నా చూసారు కదా మీరు, ఎంజీగా వైరింగ్ ఇదిగా ఎక్కడన్నా ఉందా? లేదు ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్కరికి మరీ చెప్తున్నాను, సిఎన్జి కిట్ వేసుకోవడం అన్నది ఒక సస్పెన్షన్ చేయించుకోవడం, ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం కాదు, మరలా చేయించుకునేది కాదు. వన్స్ చేయించుకుంటే స్టాండర్డ్గా లైఫ్ లాంగ్ ఉండేది. కనుక ఆలోచించండి, నీట్గా క్వాలిటీగా చేయించుకోండి. ఒకవేళ నా దగ్గర రాకపోయినా కనీసం ఈ వీడియో చూసి ఇలా నీట్గా క్వాలిటీగా చేయించుకోండి. నా దగ్గరకు వస్తే నేను 100% క్వాలిటీగా నీట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. కనుక అర్థం చేసుకోగలరు. నన్ను ఎంక్వైరీ పేరుతో చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ టైంపాస్ చేస్తున్నారు. వస్తాము అంటున్నారు, రాలేకపోతున్నారు. మీరు రాగలిగితే మాత్రం 100% కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను నా వర్క్, నా టైమింగ్ వెయిట్ చేసుకుని మీకు అంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ మీ రోజు కనీసం ఏదో కాల్ సెంటర్లో రోజుకు ఒక 25-30 మంది కాల్ చేస్తున్నారు, కానీ వచ్చేది 2-3. కానీ ఎక్కువ టైము ఎంక్వైరీ చేసి మీరు రాలేకపోతున్నారు. దయచేసి అర్థం చేసుకోగలరు. నేను ఇక్కడ వర్క్ చేసుకోగలను. నేను ఈ మధ్య వీడియోలో ఇలా ఆవేదనగా చెప్తున్నానని అర్థం చేసుకోండి. కారణం ఏంటంటే, మీకు రాగలను, కాకినాడ రాగలను అనుకుంటే నాకు కాల్ చేయండి. మీకు జెన్యున్గా మీరు రివ్యూ కనుక్కోండి, నేను ఓకే చెప్తాను. ఈ చాలామంది ఏంటంటే క్వశ్చన్స్ కూడా వెరైటీగా అడుగుతున్నారు, కానీ మీకు ఓపికగానే సమాధానం చెప్తాను. నేను ఎప్పుడైనా ఏమైనా కోప్పడితే క్షమించండి, ఏమనుకోవద్దు. వర్క్ ప్రెజర్లో మీ మీద ఎవరి మీద కోప్పడితే క్షమించండి. నీట్గా క్వాలిటీగా చేసి పెడతాను. ఈ వీడియో చూసిన నా ఆదరణ మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.